నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఎంప్లాయీలందరూ కూడా సమ్మె చేద్దామంటూ కూడా ఒక పిలుపునివ్వడం జరిగింది గత కొన్ని రోజుల క్రితం. సో వాళ్ళకు ఉన్న సమస్యలు ఏంటి, ఆ సమస్యలకు గవర్నమెంట్ ఎట్లా స్పందిస్తారని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ కూడా దిగొచ్చి వాళ్ళ సమ్మె చేస్తా అనే దానికి కూడా వాళ్ళు ఈరోజు చర్చలు కూడా చేయడం జరిగింది గవర్నమెంట్. సో మరి ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, సో ఎట్లాంటి ప్రభుత్వం ఎట్లా స్పందిస్తారని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి ఆర్టీకి సంబంధించిన యూనియన్ సంబంధించిన లీడర్ అబ్రహాం గారు అయితే ఉన్నారు. సో మాట్లాడించే ప్రయత్నం. అన్న నమస్తే. సో ఏంటి ఆర్టీసీలో ఏమేమి సమస్యలు ఉన్నాయి, అసలు ఏదైతే మీరు సమ్మె చేద్దాం అనుకున్నారు కానీ అది ప్రభుత్వం దిగొచ్చి మీ సమస్యలకి చర్చలు కూడా కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏమేమి సమస్యలు ఉన్నాయంటే ఏం చెప్తారు అసలు? నా పేరు జి అబ్రహం, స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఐఎన్టీయూసీ వైస్ చైర్మన్ ఆర్టీసీలో. సో ఇవాళ పరిస్థితులు ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్కు ఏదైతే నిన్నటి దాకా కూడా ఇవాళ మధ్యాహ్నం దాకా కూడా మేము ఆర్టీసీ కార్మికుల సమస్యల పైన ఏదైతే ఉన్నాయో కొంచెం గవర్నమెంట్ వైపు నుంచి యూనియన్లను రివైవ్ చేయాలి, అదేవిధంగా మరి గవర్నమెంట్లో విలీనం చేయాలనేది రెండు గవర్నమెంట్ తరఫు నుంచి సబ్జెక్ట్ ఉండే. అదేవిధంగా ఏంటంటే మిగతా ఏంటంటే ఆర్థికపరమైన డిమాండ్స్ కార్మికులకు రావాల్సినవి ఉన్నాయి. అయినా ప్రభుత్వం కూడా దాన్ని సామరస్యపూర్వకంగా గతానికి ఇప్పటికి కూడా కార్మికులకు అందరికీ డిఏలు కానీ లేకుంటే ఒక 2017 పే స్కేల్ కానీ అట్లా ఇచ్చుకుంటూ వస్తుంది. బాండ్ అమౌంట్ ఉండే పెండింగ్స్ అన్నీ కూడా కొన్ని చేసుకుంటూ వాళ్ళు అనుకున్న పరిస్థితులలో చేసుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో జేఏసీగా ఏర్పడి మా కార్మిక సోదరుల సంఘాలు ఏదైతే ఉన్నాయో ఆ కార్మిక సోదర సంఘాలు జేఏసీగా స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మా పాత్ర ఏంటంటే మేము ఎప్పుడైతే జేఏసీగా మేము సమ్మెకు వ్యతిరేకం కాదు, అయినా సమ్మెకు వ్యతిరేకం కాకుండా ఏదైతే మెజార్టీగా కార్మికులు ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఒక మెజార్టీ కార్మికులు కానీ మెజార్టీ సంఘాలు ఐకమత్యంతో మరి పోగలిగితే మేము ఇవాళ సమ్మె అనుకుంటే లాస్ట్ మినిట్లో మేము ప్రకటించి మేము కూడా సమ్మెకు అవసరమైనప్పుడు మద్దతు ఇద్దామనేది అనుకున్నాం. మరి ఇవాళ ఏంటంటే ప్రభుత్వం కూడా నిన్న రాత్రి మా ఐఎన్టీసీ ఏదైతే ఐఎన్టీసీ ఒక యూనియన్ కార్యవర్గంతో మాట్లాడడం జరిగింది. మరి గౌరవనీయులైన మంత్రి గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు ఏదైతే ఉందో మరి ఇవాళ పరిస్థితులు ఏంటంటే ఆర్టీసీకి మేము ప్రభుత్వ పరంగా ఇన్ని మేళ్ళు చేయగలిగినాము గత ప్రభుత్వం కంటే. మరి ఇప్పుడు మీకు ఏదైతే కోరికలు ఉన్నాయో అవి కూడా సమంజసమే, అయినప్పటికీ వాటిని మేము కొద్దిగా ఇస్తాము. కాబట్టి మీరు ఈ సమ్మెను కొంచెం వాయిదా వేసుకుంటే బాగుంటుంది, ఇవాళ పరిస్థితుల్లో సమ్మె అనేది కరెక్ట్ కాదని చెప్పడం జరిగింది. అంటే ఎట్లాంటి డిమాండ్లు చేద్దాం అనుకున్నారు అంటే నార్మల్గా ఆర్టీసీ ఎంప్లాయీలు మీకు సంబంధించింది మీకు కనీసం పే స్కేల్ అనేది ఒకటి, వర్క్ ప్రెషర్ ఎక్కువైతుందని చెప్పేసి కూడా అంటే ఆ ఎంప్లాయీలు అందరూ చెప్తా ఉన్నారు. సో ఏంటి మరి ప్రభుత్వానికి మీరు ఇచ్చే డిమాండ్ ఏంటి అసలు? వర్క్ అంటే ఇవాళ ఏదైతే ప్రభుత్వం ఉందో మరి గత ప్రభుత్వమే బస్సులు ఏవైతే ఉన్నాయో బస్సులు కొనకుండా పెండింగ్ అంతా కూడా ఆర్టీసీని నిర్వీర్యం చేసిపోయింది. అయితే ఈ కార్మికులు ఏదైతే ఉందో తను 2014 తర్వాత కూడా మరి కార్మికుల రిక్రూట్మెంట్ అనేది మొన్నటిదాకా కూడా లేదు. మరి ఇవాళ ప్రభుత్వం వచ్చినాక మరి మా మేనేజ్మెంట్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఏదైతే కార్మికులను తీసుకోవాలనో వాళ్ళని తీసుకుంటాం, బస్సులు కూడా మేము చేకూరుస్తామని చెప్పేసి గవర్నమెంట్ తరఫు నుంచి మేనేజ్మెంట్ తరఫు నుంచి హామీ ఇవ్వడం జరిగింది. సో దట్ ఇప్పుడు ఒక హరాస్మెంట్ అనేది వర్కర్కు ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటే హరాస్మెంట్ అనే పదం ఏంటంటే డిపో సైడ్లలో మరి డిఎం గారు సిఐ గారు అని ఉంటారు, వారికి ఏంటంటే కొంచెం ఒక్కొక్క ఎంప్లాయీ డబుల్ డ్యూటీలు చేయించడంలో విషయంలో కానీ వాళ్ళకు ఇచ్చిన సౌకర్యాలలో ప్రాబ్లం ఉంది. ఉన్నప్పటికీ కూడా ఆ ప్రాబ్లం ఇప్పటికిప్పుడు ఏంటంటే రిక్రూట్మెంట్ చేస్తే అది సాల్వ్ అయిపోతుంది అని చెప్పి గవర్నమెంట్ చెప్తా ఉన్నది. మరి ప్రధానంగా ఏంటంటే ఇవాళ సమ్మె వైపు దారి పట్టిండ్రు అంటే ఏదైతే హరాస్మెంట్ ఉందో అదొక పదమే కార్మికులను కొంచెం ఇబ్బందికరంగా పెట్టింది. కాబట్టి ఏదైతే ఉందో దాని మీదనే సమ్మె చేయాలని ఒక వర్గం చెప్పింది. సో అదేమంటే ఈ సమ్మె అనేది ఇవాళ రాత్రి చర్చల ద్వారా నేను చెప్పేది ఏంటంటే రాత్రి చర్చల ద్వారా మరి మినిస్టర్ గారు చెప్పిన విషయంలో కూడా నేను అదే చెప్పదలుచుకున్నాను. చర్చలు అంటే ఇవాళ మా జేఏసీ సోదరులు ఎవరైతే ఉన్నారో ఇవాళ వారు కోదండరామ్ గారు కానీ కోనంనేని సిపిఐ సాంబశివరావు గారి వాళ్ళు 4 ఎమ్మెల్యేలు మోహన్ రెడ్డి గారు మరి వీళ్ళు అందరూ కూడా ఉండి మరి వాళ్ళకు చెప్పారు ఏంటంటే అయ్యా
మీరు అనివార్య కారణాల వల్ల మీకు ఏవేవి ఉన్నాయో కోరికలు అవి ఇస్తాము అని చెప్పి వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. కానీ సంపూర్ణంగా ఈ అంశాల మీద ప్రకటించడం లేదు. ఏదేది ఈ అంశాలు చేస్తున్నారు, ఈ అంశాలు చేస్తలేరని కాకుండా ఇప్పుడు ప్రస్తుతానికి మేము సమ్మె వాయిదా వేస్తున్నాము అనేది మన సోదరులు చెప్తా ఉన్నారు. ఇవాళ ఎవరిని కూడా నిందించడం లేదు. మరి కార్మికుల సమస్యలు కూడా ఉన్నాయి. దానికి మేము మా వైపు నుంచి కూడా మరి ప్రభుత్వానికి కానీ మేనేజ్మెంట్కు విన్నవించుకున్నాం. మరి మేము ఏదైతే ఐఎన్టీసీ యూనియన్గా ఉందో మరి మేము కూడా ప్రభుత్వానికి ఏవైతే డిమాండ్లు ఉన్నాయో ఏవైతే పరిష్కరించాలనో అన్ని విషయాలు కులక్షంగా మేము కూడా చర్చించడం జరిగింది. అయితే ఏదైతే పరిస్థితులు ఉన్నాయో మేము కొద్దిగా సాల్వ్ చేస్తాం కాబట్టి మీరు సమ్మె విరమించుకోవాలని చెప్పడం జరిగింది. ఇవాళ నమ్మకం అనేది ఉందా సార్ మరి గవర్నమెంట్? ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు హామీ ఇవ్వడం జరిగింది, ఇదే రాష్ట్ర ప్రభుత్వం మేము అధికారంలో రాగానే మీకు అదే ఉద్యోగాలు ఫిల్ చేస్తామన్నాం, చాలా ఏదైతే మీ సమస్యలు అన్నీ చేస్తామని చెప్పేసి అన్నారు. సో ఇప్పటిదాకా కాలేదు. మరి వచ్చే రోజుల్లో చేస్తారనే నమ్మకం అనేది ఉందా? మరి నమ్మకమే ఉన్నది. ఇప్పుడు గత ప్రభుత్వం కూడా ఏం నమ్మకంతో వారు కోటేసినాము. ఇప్పుడు 2014 ఎలక్షన్ తర్వాత ఆర్టీసీ కార్మికులకు ఒకసారి 44% పే స్కేల్ ఇచ్చినాక 10 సంవత్సరాలు అసలు వర్కర్స్కు యూనియన్స్ అనేది ఏదైతే ఉందో ప్రజాస్వామికంగా ఉండేటిది ఆ యూనియన్స్ను బ్యాన్ చేసి అసలు కార్మికుడు అనేటోడు ఇక్కడ గేట్ బయటకు వచ్చి ఒక యూనియన్ తోటి మాట్లాడకుండా యూనియన్ రిప్రజెంటేషన్స్ కూడా తీసుకోలేని పరిస్థితుల్లో కార్మికుని మొత్తం నిర్బంధంలో పెట్టి భయాందోళనలో పెట్టి ఇవాళ వారు 10 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. మరి ఇవాళ ప్రభుత్వం వచ్చినాక ప్రజాపాలన అనే అంశం మీదకి వెళ్ళి ఏదో డెమోక్రసీ, ఓపెన్ డెమోక్రసీ అంటామే, ఓపెన్ డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో మరి ఇవాళ వాళ్ళు వచ్చినాక ఇవాళ ప్రభుత్వం వచ్చినాక చేసినవి ఉన్నాయి మాకు. ఇవాళ ఏదైతే ఇన్సెంటివ్స్ విధానాలు కానీ, ఈవెన్ దో ఫెస్టివల్ అడ్వాన్స్ కానీ, ఈవెన్ దో బస్ భవన్ల యూనియన్స్ ఎవరు కూడా కాల్ పెట్టలేదు. ఏదైతే సెక్రటరేట్ ఉందో సెక్రటరీలో సీఎం గారు ఎట్లయితే ఎవరు పోలేని పరిస్థితి ఉందో ఆర్టీసీ బస్ భవన్ కూడా అదే పరిస్థితి ఉన్న పరిస్థితులు ఉండే. అయితే ఆ పరిస్థితులలో ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక మరి ఏదైతే బాండు డబ్బులు ఇచ్చిందో, డిఏలు ఇచ్చిందో, 2017 పే స్కేల్స్ ఇచ్చింది, మరి ఫెస్టివల్ అడ్వాన్స్ ఇచ్చింది, ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తుంది. మరీ ముఖ్యంగా ఏంటంటే అప్పుడు ఉన్నప్పుడు సిసిఎస్ కోఆపరేటివ్ సొసైటీల నుంచి కార్మికుల వెల్ఫేర్ ఫండ్ నుంచి తీసుకొని వాడుకున్న మేనేజ్మెంటు, అదే ప్రొవిడెంట్ ఫండ్ నుంచి తీసుకొని వాడుకున్న మా యొక్క మేనేజ్మెంటు ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక బ్యాంక్ లోన్స్ కూడా ఉండే, ఆ బ్యాంక్ లోన్స్కి ఇంట్రెస్ట్ కడతా ఉన్నారు. మేము చేసిన సంపాదనలో కార్మికుడు ఎంత సంపాదించినా దాని మీదకి ఇంట్రెస్ట్లు కట్టడమే సరిపోయింది. అయితే వీళ్ళు వచ్చినాక ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ పెట్టినో మొదటిగా ఆ మహాలక్ష్మి స్కీమ్ తోటి ఇవాళ ఆర్టీసీ వ్యవస్థను నిలబెట్టుకోవడానికి అది ఒక పునాది రాయిగా మిగిలిపోయింది. ఎందుకు మిగిలిందంటే వాళ్ళు ఫండ్ ఇస్తుంటే ఇలా కార్మికుని జీతాలు వస్తూ ఉన్నాయి. ఇవాళ ఫస్ట్కు జీతాలు వస్తున్నాయి. అప్పుడు 10 అప్పటి వరకు శాలరీస్ అనేది లేకుండే కార్మికులు. ఇవాళ రెగ్యులర్గా ఫస్ట్కు శాలరీస్ వస్తూ ఉన్నాయి. మహాలక్ష్మి స్వీట్ మరి ఏదైతే స్కీమ్ ఉందో అది గవర్నమెంట్ ఏదైతే మాకు ఇస్తూ ఉందో దాంతో శాలరీస్ ఇస్తూ ఉంది. మా వ్యవస్థ, మా కార్పొరేషన్ కూడా అక్కడ కొంచెం నిలదొక్కుని కార్మికులు ఉన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే దీనికి మన వ్యత్యాసం అనేది అది. ఇవాళ ఏం చేస్తలేరా ప్రభుత్వం మీద మీకు నమ్మకం ఉందా అంటే ఆ ప్రభుత్వాన్ని నమ్మినము. ఆ ప్రభుత్వాన్ని నమ్మితే వాళ్ళు వమ్ము చేసి మా కార్మికులను కాళ్ళు చేతులని నరికిన పరిస్థితులు ఏర్పరిస్తే ఇవాళ ఏదైనా ప్రజాస్వామ్యయుతంగా మరి ఈ ప్రభుత్వం వచ్చినాక మేలు జరిగిందని మేము ఖచ్చితంగా చెప్పుకోగలుగుతాం. మేలు జరిగింది, జరగబోతుంది, చేస్తామని అదే నమ్మకం. సో ఏం చెప్తాను ఫైనల్గా ఏదైతే ఆర్టీసీ కార్మికులకు తరపున మీరు ప్రభుత్వానికి ఇచ్చే సందేశం ఏంటి? వాళ్ళ తరపున మీకు సలహా ఇచ్చేది ఏంటి ప్రభుత్వానికి? మీకు ఏ టైప్ ఆఫ్ న్యాయం కోరుకుంటున్నారు? న్యాయం కోరుకునేది ప్రభుత్వాన్ని విన్నవించుకునేది అంటే మేము చెప్పినాం కదా, మేము ఆల్రెడీ ప్రభుత్వంతో డిస్కస్ చేసినాం. మా యొక్క డిమాండ్లను అందరినీ పెట్టినాము. పెడితే ప్రభుత్వము మాకు సానుకూలంగా స్పందించింది. భవిష్యత్తులో చేస్తామని చెప్పింది. ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉన్నది. గౌరవనీయులైన సీఎం గారు రేవంత్ రెడ్డి గారి మీద కూడా గట్టి నమ్మకం ఉన్నది. ఎందుకంటే మేము ఒకటి చేస్తూ ఉన్నాం, ఏదైతే ఐఎన్టీసీ యూనియన్ ఆర్టీసీ కార్పొరేషన్లో మరి మేము కూడా వారికి సంబంధించిన ఆర్గనైజేషన్ అయినా కానీ మేము వారిని నమ్ముతున్నాము. కార్మికులకు మేలు చేస్తుందని చెప్పేసి గట్టి నమ్మకంతో మేము చేస్తూ ఉన్నాము. భవిష్యత్తులో కూడా ఆర్టీసీ కార్మికులు ఇవాళ ఉన్న పరిస్థితులలో మీరు అందరూ కూడా నమ్మాలి గవర్నమెంట్. నేను నమ్మను, వాళ్ళు ఏమో చేస్తారని మనం ఏం చేయలేము. కాబట్టి నమ్మాలి. కాబట్టి గవర్నమెంట్ కొన్ని ఇచ్చింది, కొన్ని ఇవ్వాల్సింది, అవి కూడా ఇస్తా అని చెప్పింది. కాబట్టి నమ్మాల్సిన పరిస్థితులు ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.